సో సునీల్ గారు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క రోల్ కనిపిస్తున్నారంటే హీరోగా, విలన్ గా, కమిడియన్ గా, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నారు. సో మీ కెరియర్ లో త్రివిక్రమ్ గారు ఏమైనా గైడ్ చేయడం జరిగిందా? నాది చేసి నన్ను ఫస్ట్ నాకు కెరీర్ అంటే ఏమంటారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేసిందే తను. సో తనకి తెలుసండి నాకు విలన్ అంటే ఇష్టం అని, విలన్ క్యారెక్టర్ చేద్దామని ఇక్కడికి వచ్చానని తన ఒక్కరికే తెలుసు, ఇంకెవరికి బయట తెలీదు. సార్ ఫొటోస్ దిగి ఎలా ఇచ్చారో అలా నేను విలన్ పోజుల్లో ఫొటోస్ దిగి సేమ్ నోట్లో కొంచెం ఆ బ్లడ్ అది పోసుకుని అది దిగి డర్ర సినిమా చూసి షారూక్ ఖాన్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఫోటో అలా దిగి, బాజీ గారు చూసి దిగి విలన్ గా ట్రై చేద్దామని వచ్చాను నేను. యాక్చువల్ గా త్రివిక్రమ్ నేను ఏంటంటే ఎప్పుడు తను అందరినీ ఎంటర్టైన్ చేస్తా ఉండేవాడు. తను ఎనీథింగ్ లైట్ చేసేస్తాడు, తను హెవీగా వెళ్ళడు. నేను వచ్చిన వాళ్ళందరినీ రూమ్ లో అందరినీ ప్రతి దానికి ఎవ్రీ డైలాగ్ కి నాకు స్పాంటేనిటీ నేను నవ్విస్తున్నాను. కానీ నేను ఎలా ఉన్నానో అలాంటి క్యారెక్టర్ తో నన్ను రాసి స్టార్ట్ చేసేది తను. ఒకవేళ నేను అందుకే నాకు ఈజీ అయ్యింది, ఎందుకంటే తనే నన్ను చూసి తన ఏ ఆర్టిస్ట్ అయినా తన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడితే ఈ డైలాగ్ ఎలా ఉంటుంది అనే డైలాగ్ రాస్తారు తన స్ట్రెంగ్త్ అది. అందుకే తన మూవీలో ఆర్టిస్టులకి హ్యాపీ కేక్ వాక్, ఎందుకంటే తను ఆల్రెడీ 4-5 వెర్షన్స్ రాసి ఫిల్టర్ చేసి తను చెప్పిన డైలాగు ఏ ఆర్టిస్ట్ చెప్పినా ఆ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్టే. సో అలా తను నాకు ఫౌండేషన్ స్టోన్ వేస్తే నేను అలా కమెడియన్ అయ్యాను. నాకు ఈజీ అయిపోయింది. అదే తను నాకు ఫస్ట్ సినిమాకే దారుమైన సూరకర్ణ లాగా ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చిండుంటే నేను ఈ పెడలకి ఇంటికాడ ఉందనేమో నాకు తెలియదు, ఐడియా లేదు. నేను ఫస్ట్ విలన్ గా స్టార్ట్ చేయాలని చెప్పింది. నాకు సార్ లో నచ్చేది బాగా ఏంటంటే ఈయనలో బాగా నచ్చేది నాకు రాయల్ గా ఉంటారండి. ఈయన ఎప్పుడు కొంచెం రాయల్ గా నీట్ గా ఉంటారు. మనకి ఆయన దగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. నేను సార్ డైరెక్షన్ లో నేను శంభో సినిమా చేసినప్పుడు నేను చూశాను, ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ అండి. ఈయనే పరిగెట్టి అంటే ఈయన ఎప్పుడు కూడా ఈయన డైరెక్షన్షిప్ ని ఈయన ఎంజాయ్ చేయడం నేను చూడలా. ఈయనే అక్కడ బిగ్గెస్ట్ వర్కర్, అలాగే చూసాను నేను ప్రతి మూమెంట్. ఈయనే ఆర్టిస్ట్ కూడా షార్ట్ చెప్తున్నారు, ఈయన అటు వెళ్తున్నారు, అదేనా తేడా ఉంటే ఇలా ఈయనే క్రౌడ్ దగ్గరికి వెళ్తున్నారు, క్రౌడ్ ని ఇలా చేస్తున్నారు. అంటే ఈయన ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉంటుంది నేను చూడలేదండి ఆ సినిమాకి. శంభో బయట చేసి మళ్ళీ అవుట్డోర్ లో కర్నూలు సైడ్ వెళ్ళాం. నేను ఈయనే చేసుకుంటున్నారు అన్ని. నేను కూడా డౌట్ అడిగాను ఆయన వెళ్ళి, సార్ నేను ఇటు కూర్చోనా అంటే లేదండి కెమెరా అటు ఉంది కదా, మీరు ఇటు కూర్చోండి, మేము ట్రాలీ వస్తాం ఇటు అన్నారు. నన్ను రివీల్ చేస్తా ఉన్నారు. నేను కొన్ని డౌట్స్, నేను ఆల్రెడీ పౌడర్ వేసుకున్నా మీద అంటే ఆల్రెడీ వేసారా, సపరేట్ షార్ట్ తీస్తాను, మీరు పౌడర్ వేసి కూర్చోండి అంటే ఈయన 5-6 మెంబర్స్ జాబ్ ఈయన చేస్తున్నారు. బహుశా ఇందాక మీరు ఈయన హ్యాపీ ఫీల్ అయ్యారు అని అనుకున్నది నేను ఏంటంటే ఈయనకి అది తెలుసు, ఆ వర్క్ ఇంపార్టెన్స్ తెలిసిన ఆయన, క్లారిటీ ప్రాక్టికాలిటీ క్లియర్ ఈయన ఏది తరుంకోరు. సో అందుకే మేము సైలెంట్ గా వర్క్ జరిగిపోతుంటే ఈయన మనసు కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. నేను అక్కడ చూసాను కదా ఇలా. నేను ఈ సినిమాలో అంటే ఆ పుష్పలో అలా చేయొచ్చు, వేరే అలా చేయొచ్చు, కానీ ఈ సినిమాలో నాకు నా క్యారెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే చాలా రోజులు అయిపోయింది చేసి, అదే నాకు నచ్చింది. ప్లస్ అందరూ యూనిట్ అందరూ బాగా నచ్చారు. చాలా బాగుంది. మార్నింగే నా అన్నగారికి కొంచెం చూపించాను, కొంచెం చూశాను. బయటకి మీకు ఇందులో చాలా షాక్లు ఇస్తారండి. ఇందులో ఇస్తారు.